హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం హుక్స్ అండ్ కాజా ఎలా కుట్టాలో నేర్చుకుందాము. కొంతమంది కమెంట్ బాక్స్లో అడిగారు, హుక్స్ కాజా కూడా చూపించండి మేడం అని. అందుకే నేను చూపిస్తున్నాను. మనం కాజాకైనా హుక్స్కైనా ఫస్ట్ 4 లేయర్ తీసుకోవాలి. దానికోసం 2 లేయర్ తీసుకొని దాన్ని సూదికి ఎక్కించుకొని దాన్ని 4 లేయర్స్గా, ఇంకా చూడండి ఇక్కడ 2 లేయర్స్ కదా, దాన్ని 4 లేయర్స్గా చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న దారాన్ని మనం బ్లౌజ్కి కానీ డ్రెస్కి కానీ హుక్స్ కాజా కుట్టడానికి యూజ్ చేస్తాము. ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా 4 లేయర్స్తోనే హుక్స్ కాజా కుట్టాలి. 4 లేయర్స్తో కాజా స్టార్ట్ చేస్తే మనకి గట్టిగా వస్తుంది, చూడ్డానికి చాలా బాగా వస్తుంది. 2 వరుసలతోని కుట్టొద్దు, సన్నగా వస్తుంది. చూడండి, ఫస్ట్ నేను కింది నుంచి తీసుకున్నాను, తర్వాత వెనకాల నుంచి కూడా రావాలి. అలా చిన్న గ్యాప్ 1/2 ఇంచ్ కంటే తక్కువ, 1/4 ఇంచ్ కంటే ఎక్కువ గ్యాప్తోని తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ దారం పట్టుకొని సూది మధ్యలో నుంచి తీసి సూదికి మెలికేస్తున్నాను. ఇలా టోటల్ మొత్తం కాజా అయిపోయినంత వరకు అలా కుట్టుకుంటూ పోతే కాజా నీట్గా వస్తుంది. ఇంకొక టిప్ ఏంటంటే, కాజా ఎప్పుడైనా కుట్టేటప్పుడు లూజ్గా వదలకూడదు, కొంచెం టైట్గా లాగినట్టుగా లాగాలి. మరీ టైట్గా లాగొద్దు, అలానే లూజ్గా లాగొద్దు. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా మెలికేసుకుంటూ కుట్టేసుకుంటే కాజా చాలా బాగా వస్తుంది. ఎప్పుడు ట్రై చేయని వాళ్ళైనా సరే ఈ వీడియో చూసి ట్రై చేస్తే చాలా నీట్గా వస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. కమెంట్ సెక్షన్లో ఇంకా కమెంట్ ఏమన్నా కావాలి వీడియోస్ అంటే కమెంట్ చేయండి. చాలామంది మిషన్ కుడతారు కానీ హుక్స్ కాజా సరిగ్గా వేయరు. బ్లౌజ్ ఎంత కుట్టడం ఎంత ఇంపార్టెంటో హుక్స్ కాజా కూడా అంతే ఇంపార్టెంట్. హెమ్మింగు హుక్స్ కాజా వల్ల కూడా బ్లౌజ్కి అందం వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, కాజా కంప్లీట్. నేను హుక్స్ 2 మెథడ్లో చూపిస్తాను. ఇది ఫస్ట్ మెథడ్. నార్మల్గా ఎడమ చేతి బొటమైన వేలుతో హుక్కు పట్టుకొని కుట్టడం. లేదు మేడం నాకు పట్టుకోవడానికి రావట్లేదంటే దానికి ఒక మెథడ్ ఉంది, అది కూడా చూపిస్తాను. చూడండి, మనం రైట్ సైడ్ ఫస్ట్ హోల్లో 3 టైమ్స్, మినిమం 3, అంతకంటే తక్కువ వేయద్దు. 4 టైమ్స్ అయినా వేసుకోవచ్చు, ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. కాకపోతే నేను ఎక్కువ 3 or 4 టైమ్స్ చుడతాను ఆ హోల్స్కి. రైట్ సైడ్ అయిపోయింది. ఇప్పుడు లెఫ్ట్ సైడు. చాలా సింపుల్ అండి, మనం ట్రై చేస్తే మనకి పక్కా వస్తుంది. టైలరింగ్ క్లాసెస్ స్టాప్ చేసి చాలా రోజులు అవుతుంది, మళ్ళీ రీఓపెన్ అనుకోండి. మీ సపోర్ట్ నాకు కావాలి. పైన సేమ్ 3 or 4 లేయర్స్ చుట్టాలి. ఇది కూడా గట్టిగా లాగాలి, లాగకుండా వేస్తే హుక్కు లూజ్గా వస్తుంది. లాస్ట్కి ఇలా ముడేసుకోవాలి, కట్ చేసుకోవాలి, అంతే. హుక్స్ రెడీ. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకొక మెథడ్ అని చెప్పాను కదా, దానికోసం ఫస్ట్ మన దగ్గర ఒక మిషన్ సూది ఉండాలి. ఏదైనా సరే కొంచెం లావుగా ఉండి ఇలా మిషన్ సూదిలా ఉండాలి. ఫస్ట్ దానికి ఒక చిన్న లేయర్తోని హోల్ పెట్టాలి. ఇలా హోల్ పెట్టాక దీన్ని మనం హుక్స్ అయితే ఎలా పెట్టుకుంటామో సేమ్ ఆ హోల్లో హుక్స్ కింద నుంచి ఇలా పైకి వచ్చేలా పెట్టుకోవాలి. అప్పుడు మనకి హుక్స్ ఎక్కడ కదలదు, మనం ఈజీగా పైన పట్టుకోకుండా ప్రాబ్లం ఉండదు. జస్ట్ నాటేసుకుంటే సరిపోతుంది. ఇది కొంచెం సింపుల్ నన్ను అడిగితే, ఎందుకంటే చాలామందికి పట్టుకోవడం ప్రాబ్లం అవుతుంటుంది, క్రాస్ పోతుంటుంది. ఇలా మనం ఫస్ట్ హోల్ చేసి హుక్స్ పెట్టుకొని కుడితే మాత్రం హుక్ పర్ఫెక్ట్గా నీట్గా ఉంటుంది. పైన ఊడిపోయి రావడం అలా కూడా ఉండదు, ఎందుకంటే క్లాత్కి సపోర్ట్ ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది. సెకండ్ మెథడ్ సో ఈజీ, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ యువర్ వీడియోస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఓకే, బాయ్.